ఎస్పీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. హెజ్బల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి, వీడియో విడుదల. ఎప్పటికీ మర్చిపోలేను, థ్యాంక్ యూ చెన్నై. ప్రధాని మోదీ రోడ్ షోకి పోటెత్తిన జనం. జనసేన టీడీపీకి షాక్. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు. చంద్రబాబు కీలక ప్రకటన. టీడీపీ అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్. పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్. పిఠాపురం బరిలో నిల్చున్న తమన్నా సింహాద్రి. శంకుస్థాపన చేసి 10 సంవత్సరాలు. ఎట్టకేలకు భద్రాచలం 2వ వంతెనకు మోక్షం. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సూపర్ బ్యాటింగ్. పాట్ కమిన్స్, హనుమా విహారీ ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో. దర్శకుడిగా మారుతున్న డాన్స్ మాస్టర్. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు. 22,700 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. సిరియాలో ఉన్న హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కు సంబంధించిన స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. దాడికి సంబంధించి ఓ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ విడుదల చేసింది. అక్టోబర్ 7 నుంచి హమాస్ మిలిటెంట్ గ్రూప్ కు అనుకూలంగా లెబనాన్ దేశానికి చెందిన హెజ్బల్లా ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిరియాలో విస్తరించిన హెజ్బల్లా మిలిటెంట్ గ్రూప్ పై కూడా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటికే పదే పదే హెచ్చరించింది. సిరియాలోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన నిఘా ఆధారంగా దాడి చేశాము అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. సిరియాలోని ఓ భవనంపై బుధవారం తెల్లవారుజామున దాడి చేసినట్లు తెలిపే ఓ వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కార్యకలాపాలకు సంబంధించి సిరియా తన భూభాగంలో జవాబుదారీగా ఉంటుంది. కానీ సిరియా దేశం అవతల హిజ్బుల్లా దాడులు చేసే ప్రయత్నాలను అనుమతించబోమని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరించింది. అదేవిధంగా దక్షిణ లెబనాన్లోని పలు హిజ్బుల్లా మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసినట్లు ప్రకటించడం గమనార్హం. దక్షిణ లెబనాన్లోకి దైరా, తైర్, హర్పా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా మిసైల్ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో స్పీడ్ను పెంచింది. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా ప్రధాని మోడీ సుడిగాలి ప్రచారం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో వరుస పర్యటనలో హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోదీ మంగళవారం తమిళనాడులో పర్యటించారు. తమిళసై అన్నామలైతో కలిసి చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. మోడీ రోడ్ షోకి జనం పోటెత్తారు. ప్రధాని మోదీ ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు తమిళనాడు ప్రజల జీవన నాణ్యతను, జీవన సౌలభ్యాన్ని పెంచాయని అన్నారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చెన్నై నగరాన్ని డైనమిక్ అండ్ వైబ్రెంట్ సిటీగా పేర్కొన్న మోదీ చెన్నైకి తన హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. నిన్న జరిగిన రోడ్ షో తనకు మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుపొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ రోడ్ షో ఫోటోలను, వీడియోలను షేర్ చేసి థ్యాంక్ యూ చెన్నై, నేటి రోడ్ షో నా జ్ఞాపకంలో ఎప్పటికీ నిలిచిపోతుంది అంటూ రాశారు.
ఈ డైనమిక్ సిటీలో నేటి రోడ్ షో నా జ్ఞాపకంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రజల ఆశీర్వాదం, మీ సేవలో నిరంతరం కష్టపడి మన దేశం మరింత అభివృద్ధి చెందటానికి నాకు శక్తిని ఇస్తుంది. చెన్నైలోని ఉత్సాహం కూడా తమిళనాడు ఎన్డీఏకు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వటానికి సిద్ధంగా ఉందని చూపిస్తుంది అని మోడీ ర్యాలీ దృశ్యాలతో పాటు సోషల్ మీడియా పోస్టులో రాశారు. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇవాళ యాత్ర గుంటూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో పలు పార్టీల నేతలు బుధవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేన నుంచి విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ ఇవాళ వైసీపీలో చేరారు. పార్టీ కోసం తాను ఎంత కష్టపడినా గుర్తింపు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఉదయాన్నే భారీ ర్యాలీగా ఆయన విజయవాడ నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా గంటావారిపాలెం చేరుకున్నారు. జగన్ బస్సు యాత్ర స్టే పాయింట్ దగ్గర అనుచరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. పి గన్నవరం నియోజకవర్గం జనసేనలో పాముల రాజేశ్వరి కీలక నేతగానే ఉన్నారు. అయితే మారిన సమీకరణాలతో ఆమె జనసేనకు గుడ్ బై చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమంలో వైసీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు జగన్. 2009లో పి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రాజేశ్వరి. 2014లో పోటీకి దూరంగా ఉన్న తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ఇప్పుడు వైసీపీ గూటికే చేరుకున్నారు. రాయచోటి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి. దాదాపు 25 ఏళ్లుగా ఆయనకు టీడీపీతో అనుబంధం ఉంది. 1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సోదరుడు శ్రీనివాసులు రెడ్డి కడప టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈసారి రాయచోటి టికెట్ రెడ్డప్ప గారి రమేష్ రెడ్డికి దక్కకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటముల్ని నిర్దేశించగల ఓటు బ్యాంక్ ఉన్న నేతలు టికెట్ దక్కకపోవడంతో వైసీపీ వైపు చూస్తున్నారు. ఎలాంటి కండిషన్లు లేకుండానే తామంతా పార్టీలో చేరామని నేతలంతా చెప్తున్నారు. నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ నేను నమ్ముతాం నిన్నే జగన్. టీడీపీలో టికెట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన చోట్ల అసమ్మతి నేతల ఆందోళన తారస్థాయికి చేరింది. తప్పదనుకుంటేనే టికెట్లు ఇచ్చిన చోట్ల మార్పులు ఉంటాయని చంద్రబాబు ప్రకటించడంతో ఆశావాహులతో పాటు టికెట్లు దక్కించుకున్న అభ్యర్థుల్లోనూ ఆందోళన మొదలైంది. అసమ్మతి నేతలంతా ఏకమై టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ హైకమాండ్పై గరం అవుతున్నారు. ఉండి గజపతి నగరం నియోజకవర్గాల్లో తమ్ముళ్ల అసమ్మతి పీక్స్కు చేరుకుంది. ఏలూరు జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి తారస్థాయిలో చేరింది. ఉండి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారంతో అక్కడి శ్రేణుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉండి టికెట్ను రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తారన్న ప్రచారంతో టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. తనకు ఇబ్బంది వచ్చింది అనగానే తన వెంట నడవటానికి వచ్చిన వారందరికీ రుణపడి ఉంటానంటూ కన్నీరు కార్చారు. ఉగాది రోజు ఉండి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన బాట పట్టారు. ఉండి ఎమ్మెల్యే టికెట్ రామరాజుకి కాకుండా రఘురామకృష్ణరాజుకి కేటాయిస్తారన్న ప్రచారంతో రామరాజు వర్గం టీడీపీ నేతలు జనసేన నాయకులు సమావేశమయ్యారు. తమ నిరసన తెలిపారు. మంతెన రామరాజును మారిస్తే ప్రాణత్యాగాలకైనా సిద్ధమే అంటూ ప్లకార్డులతో ఆందోళన బాట పట్టారు టీడీపీ నేతలు. అటు విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలోనూ కొత్త ట్విస్ట్. కొండపల్లి శ్రీనివాసరావుకు టీడీపీ టికెట్ కేటాయించడంతో అసమ్మతితో రగులుతున్న 2 వర్గాల నేతలు ఏకమయ్యారు. 5 ఏళ్లుగా ఉప్పు నిప్పులా 2 వర్గాలు ఉన్న మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, కరణం
శివరామకృష్ణ వర్గం ఇప్పుడు తమకు కాకుండా శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇస్తే తమలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలనుకుంటున్నట్లు ఈ ఇద్దరు నేతలు అన్నారు. మొత్తానికి సీటు తమకు ఇవ్వలేదని కొందరు నేతలు ఆగ్రహంతో ఉంటే ఇచ్చిన సీటును ఎలా వేరే వాళ్లకు కేటాయించాలనుకుంటారని టీడీపీ హైకమాండ్పై మరికొందరు ఫైర్ అవుతున్న పరిస్థితి. నా చిరకాల వాంఛ పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి కృష్ణా డెల్టాలో 2 పంటలు గాని 3 పంటలకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన. చంద్రబాబు మాట ఇస్తే ముమ్మాటికి జరుగుతుంది, సంపద సృష్టించేందుకు తన మేధస్సున్నది. సంక్షేమాన్ని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత దాన్ని కొనసాగించిన వారసత్వం నాదే. ఎన్నికల వేళ ఏపీ పాలిటిక్స్ హాట్ గా మారాయి. అందులోనూ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో హీట్ తారస్థాయికి చేరుతోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పేరు మారుమోగిపోతోంది. అయితే ఇప్పుడు ఆ సౌండ్ మరింత పెరగనుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి పోటీకి దిగుతుండటమే అందుకు కారణం. ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నుంచి మహిళా నేతను బరిలోకి దింపగా తాజాగా బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి పోటీ చేయబోతున్నారు. బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య యోజన పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఆ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించిన 38 మంది జాబితాలో తమన్నా సింహాద్రి పేరు ఉండటం ఆసక్తి రేపుతోంది. ఇక ఏపీ ఎన్నికల్లో తమన్నా సింహాద్రి గతంలోనూ పోటీ చేశారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ పై పోటీ చేసి సంచలనం సృష్టించారు. వాస్తవానికి తమన్నా సింహాద్రి గతంలో జనసేన పార్టీలోనే పనిచేశారు. జనసేన తరపున గత ఎన్నికల్లో మంగళగిరి సీటు ఆశించారు. టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్కు మద్దతుగానే మాట్లాడారు. కానీ టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్పై తమన్నా విమర్శలు కురిపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏకంగా ఆయనపైనే పోటీకి దిగుతూ మరో సంచలనానికి తెరతీశారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంపై పడగా ఇప్పుడు పవన్ పై బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగుతుండటంతో మరింత చర్చనీయాంశంగా మారింది. అటు అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన తమన్నా సింహాద్రి సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కాస్టింగ్ కౌచ్ విషయంలోనూ అప్పట్లో హాట్ కామెంట్స్ చేసి కాకరేపారు. యాదవ్ ప్రకటించారు. గతంలో తమన్నా మంగళగిరి నుంచి పోటీ చేశారు. చట్టసభలో ట్రాన్స్జెండర్స్ కు అవకాశం కల్పించాలని ఏపీలో ఏ పార్టీ చేయని సాహసాన్ని తమ పార్టీ చేసిందన్నారు రామచంద్ర యాదవ్. వినుకొండ రూరల్ మండలం విటంరాజుపల్లి గ్రామం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మంనాయుడు, వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, సార్ విటంరాజుపల్లి అంటే చాలా ఇష్టంగా పనిచేసినటువంటి మన పార్టీకి ఇష్టంగా పనిచేసి 1100 మెజారిటీ తెచ్చారండి అని అంటే ఆయన మరొకసారి మనం ఇక్కడ మళ్ళీ వస్తాను మాట్లాడదాం మన వాళ్ళందరితో అని చెప్పాడు. ఏదో ఒక పాలసీలో వెళ్తున్నాను, లేకపోతే ఇలా గురించి మాట్లాడాలి. మన వాళ్ళందరూ పిల్లాది మొదలు వచ్చారండి మిమ్మల్ని చూడటానికి. ఇంతకంటే ఏంటి సార్ అంటే నిజంగా ఆయన దారిలో చెప్పాడు, కంపల్సరిగా రాసుకొని మరి ఆ విటంరాజుపల్లి అంటే అంత ఇష్టలండి మీరంటే ఆ ఊరికి నాకు పూర్తి స్థాయిలో మద్దతు తెలియపరిచి వాళ్ళ ప్రేమతో అభిమానంతో నన్ను ఆ ఊరు వ్యక్తి కంటే కూడా నన్ను ఘనంగా చూస్తారండి అని నేను చెప్పడం జరిగింది. ఇది అంటే వాస్తవం చెప్తున్నాను, ఇలా జరిగిందని. రేపు ఆయన చేత కూడా చెప్పిస్తాను. అంటే ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ మనం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం అంటే రేపు ఈ ఊరికి ఒక మంచి జరగాలి, ఇంతకంటే మంచి ఎక్కువ జరగాలి అని ఎంపీ గారికి ఆయనకి చెప్పాను. ఒక లిఫ్ట్ ఉందండి బ్రాహ్మణపల్లి దగ్గర,
అక్కడి నుంచి ఇక్కడికి మనం తీసుకొస్తే వాళ్ళ రుణం తీర్చుకున్నట్టేనండి. పోయినసారి ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు గారు చెప్పారు, అది చేయకుండానే ఆయన మమ్మల్ని తిప్పి ఇబ్బంది పెట్టాడు. నాచారం మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనం హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, నాచారం కార్పొరేటర్ సాయి జన్శేఖర్, రామంతపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంధం జోష్న నాగేశ్వరరావు, మున్నూరు కాపు సంఘం నేతలు మహేందర్, గంధం నాగేశ్వరరావు, రాజాబాబు, రవీందర్ పటేల్, సాయిరాం, నాచారం మున్నూరు కాపు సంఘం నేతలు. అలాగే ఉగాది శుభాకాంక్షలు. మిత్రులారా, మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. మరి నాచారంలో నేను కూడా గత 40 సంవత్సరాల నుంచి చూస్తున్నా. మున్నూరు కాపు సంఘం అంటే మరి ఒక కుటుంబ సభ్యులాగా, మరి ఏ ఫ్యామిలీలో ఎవరికి ఆపద వచ్చినా ఒకరికొకరు అండగా వండుకుంటూ మరి మీరందరూ కూడా ఒకటే ఫ్యామిలీలాగా మరి ఉంటున్నారంటే నిజంగా హర్షించాల్సిన విషయం. నేను ఈ మధ్య చూసిన లాస్ట్ ఇయర్ ఎవరికి ఆపద వచ్చినా కూడా మరి అసోసియేషన్ తరఫు నుంచి వెళ్ళి ఆదుకుంటున్నారు. మరి పేద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. నేను కూడా ఒక మాట ఇస్తున్నా, మీరు కూడా ఎప్పుడైనా మీ అవసరాలు ఏమైనా ఉంటే నా సహాయ సహకారాలు కూడా బండారు లక్ష్మణ్ ఎట్లయితే ఉంటాయో అలాగే నా సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ మామిడివలస గ్రామానికి చెందిన యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆశయాలు నచ్చి, పాలన నచ్చి మంత్రి ధర్మాన సమక్షంలో పార్టీలో చేరారు. వీరంతా తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరికి మంత్రి ధర్మాన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సింగుపురం ఎంపీటీసీ బగ్గు అప్పారావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. రండి, అందరూ తొందరగా రండి, పర్లేదు, ఇలా ముందుకొచ్చి. నిజాంపేట మండల పరిధిలోని నార్లపూర్, నస్కల్ గ్రామాలలో మంగళవారం సిఆర్పీఎఫ్ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని స్థానిక ఎస్ఐ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాబోయే పార్లమెంట్, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో గ్రామాలలో ప్రధాన వీధుల గుండా సిఆర్పీఎఫ్ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అన్నారు. నిజాంపేట మండల పరిధిలో గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. కేంద్ర బలగాల సహాయంతో నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామంలో మరియు నస్కల్ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎవరు కూడా భయానికి, ఆందోళనకు గురికాకుండా, అదేవిధంగా ప్రలోభాలకు కూడా గురికాకుండా తమ యొక్క ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని చెప్పేసి మా యొక్క సూచన. సూర్యాపేట జిల్లా మునగాల మేజర్ కాలువను పరిశీలించిన నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి సాగర్ ఎడమ కాలువ కింద నల్గొండ, సూర్యాపేట జిల్లాల రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం నీటి విషయం తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. జిల్లాకు నీటిపారుదల శాఖ మంత్రి ఉండి కూడా ఆయన కనుసైగల్లోనే ఆంధ్ర పెత్తనందారులకు నీటిని పంపటం సిగ్గుచేటని అన్నారు. సాగర్ ఎడమ కాలువపై పోలీస్ పహారా, ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లా రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులను అన్ని విషయాలలో మోసం చేసిందని, ఎన్నికల సమయంలో దొంగ హామీలతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా పథకాలను మర్చిపోయిందని విమర్శించారు. ఎకరానికి 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇయ్యాలి, ఇమీడియట్ గా ఆ రైతులను ఆదుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. భద్రాచలం గోదావరిపై 2వ బ్రిడ్జికి శంకుస్థాపన చేసి
ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా పనులు పూర్తి చేసి ఏప్రిల్ 17న జరిగే శ్రీరామనవమి నాటికి రెండవ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు కొనసాగాలని, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టకేలకు భద్రాచలం గౌతమి నదిపై రెండో బ్రిడ్జికి మోక్షం కలిగింది. ఈ నదిపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభించిన 10 ఏళ్ల తర్వాత వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. 10 ఏళ్ల పాటు సాగిన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసుకుని శ్రీరామనవమి నాడు బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. భద్రాచలం గోదావరిపై రెండవ బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా పనులు పూర్తి చేసి ఏప్రిల్ 17న జరిగే శ్రీరామనవమి నాటికి రెండవ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు కొనసాగాలని, పనులు వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశంతో యుద్ధ ప్రాతిపదికన వంతెన పనులు చేపట్టారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ఇక ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. 4 రాష్ట్రాలకు భద్రాచలం కేంద్ర బిందువు కావడంతో రాకపోకలతో పాటు ఆయా రాష్ట్రాల నుండి భారీ లోడ్లతో వెళ్లే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో గోదావరి నదిపై రెండవ బ్రిడ్జి నిర్మాణం ఆవశ్యకత ఏర్పడింది. గోదావరి నదిపై 1.2 కిలోమీటర్ల పొడవున 65 కోట్ల వ్యయంతో 37 పిల్లర్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకానికి వచ్చే భక్తులతో పాటు వాహనదారులకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కలగనుంది. శ్రీరామనవమి సందర్భంగా ముందుగా వాహనాల రాకపోకలకి అనుమతి ఇచ్చి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజా ప్రతినిధులచే అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఎట్టకేలకు ఇటు భక్తులు అటు ఏజెన్సీ వాసుల కల నెరవేరింది. గోదావరిపై నిర్మించిన రెండవ వారధి అందుబాటులోకి వచ్చింది. దక్షిణ అయోధ్యగా పేరు పొందిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో గోదావరి నదిపై రెండో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి 7 ఏళ్లు కావస్తోంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే భద్రాచలానికి రవాణా సౌకర్యాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దేశం నలుమూలల నుంచి భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు నిత్యం ఎంతో మంది భక్తులు వస్తుంటారు. వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణం చేపట్టింది. గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జిని ఆనుకునే కొత్త వంతెన నిర్మిస్తున్నారు. పనుల్లో జాప్యంతో 7 ఏళ్లు కావస్తున్నా పూర్తి కాలేదు. బ్రిడ్జ్ నిర్మాణం ఐపీఎల్ 2024 సీజన్లో మంగళవారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి చెలరేగిపోయాడు. ఆల్రౌండర్ ప్రదర్శనతో సన్ రైజర్స్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. పంజాబ్ బౌలర్ల దాటికి సన్ రైజర్స్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పడుతున్న నితీష్ రెడ్డి క్రీజ్లో పాతుకుపోయి అద్భుత బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీల మోత మోగించాడు. ఫలితంగా 37 బంతుల్లోనే 4 ఫోర్లు 5 సిక్స్లతో 64 పరుగులు చేశాడు. నితీష్ దూకుడైన బ్యాటింగ్ కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 182 పరుగులు చేయగలిగింది. నితీష్ రెడ్డి బౌలింగ్, ఫీల్డింగ్లోనూ అదరగొట్టాడు. 3 ఓవర్లు వేసి 1 వికెట్ పడగొట్టాడు. మొత్తానికి నితీష్ రెడ్డి ఆల్రౌండర్ ప్రదర్శన సన్ రైజర్స్ జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది. నితీష్ రెడ్డి ఆల్రౌండర్ ప్రదర్శనపై సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్ అనంతరం కమ్మిన్స్ మాట్లాడుతూ నితీష్ రెడ్డి అద్భుతం, ఫెంటాస్టిక్ ప్లేయర్. గత వారంలోనే ఈ సీజన్లో ఆరంగేట్రం చేశాడు. ఈ వారంలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వెళ్లాడు. ఫీల్డింగ్తో కూడా ఆకట్టుకున్నాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసి 1 వికెట్ పడగొట్టాడు. నితీష్ రెడ్డి బ్యాట్తో విజృంభించి జట్టు స్కోర్ను 182 పరుగులకు చేర్చడం గొప్ప విషయమని కమిన్స్ అన్నాడు. టీమిండియా ప్లేయర్ హనుమా విహారీ నితీష్ కుమార్ రెడ్డిపై ఎక్స్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. అతను తదుపరి సూపర్ స్టార్ అంటూ కొనియాడారు. నితీష్ రెడ్డి కొంచెం పేద కుటుంబం నుంచి వచ్చాడు. కొడుకును క్రికెటర్గా తీర్చిదిద్దడం కోసం నితీష్ తండ్రి ఉద్యోగం మానేశాడు. తండ్రి మార్గదర్శకత్వంలో నితీష్ నికాసైన క్రికెటర్గా తయారయ్యాడని హనుమా విహారీ చెప్పాడు. నితీష్ పడ్డ కష్టానికి ఫలితం లభించింది. నితీష్ రెడ్డికి 17 ఏళ్ల వయసు నుంచి నేను చూస్తున్నా. అతడు ఓ క్రికెటర్గా ఎదిగిన తీరు గర్వంగా అనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భవిష్యత్తులో టీమిండియాకు అతడు విలువైన ప్లేయర్గా మారతాడు అంటూ నితీష్ రెడ్డిపై హనుమా విహారీ ప్రశంసల జల్లు కురిపించాడు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన హీరో ప్రభాస్. తన సక్సెస్ తో కృష్ణంరాజు లెగసీని మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఇప్పుడు ప్రభాస్ తో పాటు ఆ లెగసీని ముందుకు తీసుకువెళ్లేందుకు మరో హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ హీరోగా తెలుగు ఆడియన్స్ కి పరిచయం కాబోతున్నాడు. నేడు ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ మూవీతో విరాట్ రాజ్ హీరోగా పరిచయం అవ్వటమే కాదు, టాలీవుడ్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ దర్శకుడిగా పరిచయం అవబోతున్నారు. టాలీవుడ్లో ఎన్నో సినిమాలకు డాన్స్ మాస్టర్గా వర్క్ చేసిన గణేష్ మాస్టర్ పవన్ కళ్యాణ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్లో ఎంతో ఫేమ్ని సంపాదించుకున్నారు. ఇన్నాళ్లు డాన్స్ కొరియోగ్రఫీ చేస్తూ వచ్చిన గణేష్ ఇప్పుడు దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకుంటున్నారు. నేడు స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం రాజు, కల్వకోట వెంకటరమణ, సాయికృష్ణ కార్తిక్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి గౌడ్ సాబ్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేసి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. మరి రెబల్ ఫ్యామిలీ నుంచి వస్తున్న విరాట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడా లేదా చూడాలి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు ఆరంభంలో సానుకూలంగా ఉన్నాయి. ఉదయం 9:19 సమయంలో సెన్సెక్స్ 174 పాయింట్లు లాభపడి 74,858 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,704 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.21 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, భారతీయ ఎయిర్టెల్, రిలయన్స్, ఇన్ఫోసిస్, విప్రో, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, టైటన్, ఎస్బీఐ, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో అమెరికా మార్కెట్ మంగళవారం అప్రమత్తంగా కదలాడాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్లో మార్చి నెల ద్రవ్యోల్బణం ఎగబాకింది. న్యూజిలాండ్, థాయిలాండ్ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లపై నిర్ణయాలు వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆసియా పసిఫిక్ మార్కెట్లో అప్రమత్తత నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $89.44 వద్ద ట్రేడ్ అవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం నికరంగా 593.20 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు 2,257.18 కోట్ల స్టాక్స్ను కొనుగోలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెజ్బల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి, వీడియో విడుదల. ఎప్పటికీ మర్చిపోలేను, థ్యాంక్ యూ చెన్నై. ప్రధాని మోదీ రోడ్ షోకి పోటెత్తిన జనం. జనసేన టీడీపీకి షాక్, సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు. చంద్రబాబు కీలక ప్రకటన, టీడీపీ అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్. పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్, పిఠాపురం బరిలో నిల్చున్న తమన్నా సింహాద్రి. శంకుస్థాపన చేసి 10 సంవత్సరాలు, ఎట్టకేలకు భద్రాచలం 2వ వంతెనకు మోక్షం. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సూపర్ బ్యాటింగ్, పాట్ కమిన్స్, హనుమా విహారీ ఆసక్తికర వ్యాఖ్యలు.
ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో, దర్శకుడిగా మారుతున్న డాన్స్ మాస్టర్. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు 22,700 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.